డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. సాక్షి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజంగా మాకు భలే మంచి రోజు, చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు మీరు ఈ విధంగా ఆవిష్కృతం అవడం మరోసారి. మొట్టమొదటి సార్, మీ పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని ఇంటి పేరుతో సహా సి నారాయణ రెడ్డిగా మారడానికి కారణం ఏంటి? దాని వెనుక మా ఊళ్ళో హనుమాన్జీపేట అని సిరిసిల్ల తాలూకా ప్రాథమిక పాఠశాల కూడా లేదు. వీధి బడిలో ఏదో చదువుకోవడం. 4వ తరగతి నుంచి చదవాలంటే తాలూకా కేంద్రానికి వెళ్ళాలి. అది సిరిసిల్ల. ఆ తాలూకా కేంద్రంలో 7వ తరగతి వరకు ఉంటుంది. అక్కడ అంతవరకు చదువుతున్న మాకు సీనియర్ బంధువు అతను తీసుకెళ్తే క్లాస్ టీచర్ ఉంటాడే, అతను టెస్ట్ చేయాలి. చేసి ఈ 4వ తరగతిలో చేరడానికి ఇతనికి అర్హతలు ఉన్నాయని రాయాలి. అప్పుడు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళితే అతను చేర్చుకుంటాడు. టెస్ట్ పెట్టాడు. ఉర్దూలో మార్కులు చాలా వచ్చాయి. మ్యాథమెటిక్స్లో నాకు అప్పుడు ఇప్పుడు అంతే, లెక్కలు రావు. रियाजी में फेल हो गया అన్నాడు. फेल हो गया इसलिए చాహర్రం తెలంగి మే షరీక్ కియా జాయ్ అని రాశాడు. అనగానే ఇంకేముంది, ఒక సంవత్సరం పోతుంది కదా. అప్పుడు ఈ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను ఇట్లా అన్నాడు, నన్ను చాహర్రం తెలంగి అన్నాడు. మరి ఏమిటి నాకు చాహర్రం ఉర్దూలో కావాలి అంటే, ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ఏ రకంగా గిరాకీ ఉందో ఉర్దూ మీడియం స్కూల్కి అంత గిరాకీ ఉండేది అన్నమాట అప్పట్లో. సరే ఆయన లెటర్ దాని మీద రాశాడు, उस इम्तिहान में अगर फेल हो गया तो चाहरुम तेलंगी में उनको शरीक किया जाए. अब देखेंगे हम इनको चाहरुम उर्दू में शरीक करो అని అనుకూలంగా రాశాడు. వెళ్ళి చూసుకెళ్ళాము. కోపంగా చూశాడు. అప్పుడు క్యా నామ్ హై అన్నాడు. అంటే మా తండ్రి వచ్చాడు. క్యా నామ్ హై అంటే నారాయణ రెడ్డి. ఘర్ కా నామ్ క్యా హై, ఇంటి పేరు ఏమిటి? సింగిరెడ్డి అన్నాడు. సి రక్షా జాయ్ అన్నాడు. అతని చేతి మహిమ అది. ఎస్ నారాయణ రెడ్డి ఉండాలి కదా. సి రక్తం, సి నారాయణ రెడ్డి అన్నాడు. మా నాయనకు ఉర్దూ అసలు రాదు, నాకు రాదు. సరేనే అనుకున్నాం. ఇది ఇంటి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనేది లేకుండా సి నారాయణ రెడ్డి అయ్యింది. మా తండ్రి గారు కూడా ఏం చదువుకోలేదు, ఏదో తెలుగు అక్షరాలు మాత్రం తెలుసు. మా అమ్మకి అవి కూడా తెలియదు. నేను 4వ తరగతి చదువుకోవడానికి సిరిసిల్ల వెళతానంటే తాలూకా కేంద్రం. బాపు ఎందుకురా, 100 ఎకరాల వ్యవసాయం మనది. ఇప్పుడు 1 ఎకరం. ఇప్పుడు నాకున్నది ఒక ఎకరం. మీరు ఉర్దూ మీడియంలో చదువుకుంటూ తెలుగు భాష పట్ల ఇంత మమకారం, తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయాలన్న కీలక మలుపు, దానికి కారకులు ఎవరు సార్? నేను హరికథలు వినేవాడిని. ఆ హరికథ అంటే నా ప్రాణం లేచిపోయేది, ఎగిరిపోయేది. ప్రత్యేకించి కీర్తనలు విని నేను నా మనసులోనే మననం చేసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేవాడిని. అవి ఒక రకంగా నాలో గేయ రచన పట్ల ఉన్ముఖీకరణ కలిగించాయి. ఇప్పుడు అప్పటికి నా పైన కొంత ప్రణయ గీతాలు రాసినప్పుడు కృష్ణశాస్త్రి గారి ప్రభావం ఉండేది. అభ్యుదయ గీతాలు రాసేటప్పుడు వాటి మీద శ్రీశ్రీ ప్రభావం ఉండేది. నాలో నాకే ఒక మథనం ఏర్పడింది. ఈ పద్ధతిలో రాసుకుంటూ పోతే నీ అస్తిత్వం ఏమిటి, నీ ప్రత్యేకత ఏమిటి? అప్పటి వరకు కిన్నెరసాని పాటలు వచ్చినాయి. అవి కథాత్మక గేయ కావ్యం కాదు. అది అనేక గీతాలు, బసవరాజు అప్పారావు గీతాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ కథాత్మక గేయ కావ్యం రాలేదు. దానికి నేను కొంత చారిత్రక నేపథ్యం ఉన్న వస్తువు అయితే బాగుంటుంది అనుకున్నాను. ఆ దృష్టితో నాగార్జున కొండకు సంబంధించింది తిరిగి రమ్ము పద్మదేవ, మరలి రమ్ము పద్మదేవ అని ఆవిడ అంటూ ఉంటుంది. ఆ నాగార్జున సాగరం నాకు కవిగా నా సొంత గొంతును పలికే అవకాశం కలిగింది.